హలో గాయస్, వెల్కమ్ టు మిస్టర్ వైట్ బాస్. మీరు చూస్తున్నారు మైన్క్రాఫ్ట్ SMP పార్ట్ 11 అనమాట. లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లయితే నా ఇంటి నుండి రైల్వే స్టేషన్కి టన్నులు కట్టాను కదా. ఈ వీడియోలో అయితే నేను నా ఇంటి లాంటిది ఇంకో ఇల్లు అయితే కట్టబోతున్నాను. మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లెట్స్ గో. ఇప్పుడైతే వెళ్ళి ఇల్లు కడదాం. లెట్స్ గో. సో ఓకే, స్టార్ట్. చూసినట్లయితే నేను ఇప్పుడైతే రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. ఇప్పుడు వెళ్ళి తొందరగా మా ఇంటికి అయితే వెళ్తాను సీక్రెట్ టనల్ ద్వారా. గాయస్, నాకైతే మీరు సపోర్ట్ చేయండి గాయస్. మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్ ప్లీజ్. మీకోసం అయితే ఇప్పుడు నాకు ఇల్లు ఉంది కదా, అలాగా ఎలా కట్టాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చెప్పమంటున్నాను గాయస్. ప్లీజ్ గాయస్, నాకు సపోర్ట్ చేయండి గాయస్. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. లెట్స్ గో. చూసినట్లయితే ఇంటికి వచ్చాం మనం. ఇప్పుడైతే మనం ఇంటికి వచ్చాము. సో గైస్, ఇప్పుడు ఇల్లు ఉంది కదా, ఈ ఇంటి పక్కన కడదాం అనుకుంటున్నాను అనమాట. ఇలాంటి ఇల్లు దానికి కనెక్షన్ ఇద్దామన్నమాట. తర్వాత ఎక్కడ కడదామో నాకైతే అర్థం కావట్లేదు గైస్. ఇక్కడ కడదాం గైస్, లెఫ్ట్ సైడ్ కొంచెం గ్యాప్ ఇచ్చి కడదాం. ఓకే, ఇక్కడైతే కట్టబోతున్నాను గైస్ నేను ఇల్లు. ముందైతే కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇట్లా ఎలా కట్టాను. లెట్స్ గో. 2 3 4 5 ఓన్లీ 100 బ్లాక్స్ పెట్టాలి గైస్. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 34 35 36 37 38 39 40 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 900 గైస్. చూడొచ్చు ఇప్పుడు ఈ ముందిల్లు అయితే చాలా చిన్నది. చూడొచ్చు ఎంత పెద్దదో. మీకైతే ఇప్పుడు కంపారిజన్ చూపిస్తాను. చూడొచ్చు ఎంత అంటే ఎంత పెద్దది ఉందో చూడండి. లెఫ్ట్ సైడ్ ఉందా, రైట్ సైడ్ ఉందా. రైట్ సైడ్ అంత పెద్దది అయితే. మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. లెట్స్ గో. ఇక మొదలు పెడదాం గాయస్. ఇక్కడ ఇలా 100 పెట్టుకున్నాక 8 బ్లాక్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి, 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఇలా కూడా గైస్ 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. 8 తీసుకున్నాక ఇవన్నీ కలపండి గైస్. 1 2 3 4 5 6 7 8. ఇలా కలపండి గైస్. 1 2 3 4 5 6 7 8. ఈ ఇల్లు మొత్తం ఈ పార్ట్లో ఏదోలాగా కంప్లీట్ చేస్తాను గైస్. నెక్స్ట్ లోపల ఎలా కట్టాలి అవన్నీ నెక్స్ట్ SMP 12 అయితే చూపిస్తాను గైస్. ఈ వీడియో మొత్తం ఇల్లు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని అంతే. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. మొత్తం 8 into 4 అనమాట. ఇప్పుడు ఎలా వచ్చింది కదా గైస్. ఇదేమీ మొత్తం ఫిల్ చేయక్కర్లేదు. ఇలా పెట్టండి. ఎలా పెట్టండి గైస్. ఒక రూఫ్ టాప్లో అనమాట. ఒక్క నిమిషం గైస్, ఇవన్నీ పెట్టయితే మీకు చూపిస్తాను. లెట్స్ గో. గాయస్, నేను చెప్పడం మర్చిపోయాను. ఇలాంటి ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలంటే ఈ బ్లాకే వాడాలన్నమాట. ఈ బ్లాక్ పేరు వచ్చేసి కాబుల్ స్టోన్ అనమాట. ఈ బ్లాక్ వాడితేనే వచ్చింది గాయస్ నేను చెప్పే ప్రాసెస్కి. వేరే ఏం బ్లాక్ వాడినా రాదనమాట. హాఫ్ అయిపోయింది గాయస్, ఇంకా చాలా ఫిల్ చేయాలన్నమాట.
ఇదిగోండి గైస్ ఇలాగా అయిపోయాక చేస్తాం. చూసాను గైస్ మొత్తం ఇలా చేసాక పైకి వెళ్ళాలి గైస్. పైకి వెళ్ళి ఒక లావా బకెట్ తీసుకోండి గైస్. లావా బకెట్ ప్లస్ ఒక వాటర్ బకెట్ కూడా తీసి పెట్టుకోండి. లావా బకెట్ తీసుకుని గైస్ ఇక్కడ హై పీక్లో అయితే వేయాలన్నమాట. చూడండి గైస్ ఇలా వచ్చింది కదా, ఇక్కడంతా ఖాళీ ఉంది కదా గైస్, ఇక్కడ వేయాలి. మళ్ళీ ఇక్కడ 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 అర్థమైందా గైస్? మళ్ళీ ఇక్కడ అంటే ఈ చివర అన్నీ వేసుకుంటూ వచ్చేయండి గైస్. ఈ చివర ఈ పాయింట్లన్నీ మీకు మళ్ళీ చూపిస్తాను. ఇదిగోండి గైస్ ఈ పాయింట్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఈ పాయింట్లన్నీ ఇలా వేసుకుని వచ్చేయండి. సేమ్ ఖచ్చితంగా ఇలా చేయాలి గైస్. మీరు ఒక్క బ్లాక్ రాంగ్ వేసినా మొత్తం చెడిపోయింది. ఇక్కడ మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూసుకుని అయితే వేసుకోవాలి. ఒక్కటి రాంగ్ వచ్చినా మొత్తం పోయిద్ది అనమాట. ఈ చివరిది అయితే వేసుకోండి గైస్. అప్పుడే వేయద్దు వాటర్ బకెట్, నేను చెప్తాను. మొత్తం ఫిల్ అవ్వాలన్నమాట. అంటే మొత్తం ఇది కిందకు వచ్చేయాలి. చాలాసేపు అయితే ఆగాలి గైస్. ఇది మొత్తం కిందకు వచ్చాక మీకు చూపిస్తానమాట. లెట్స్ గో గైస్. మీరు చూడొచ్చు చాలా వరకు వచ్చింది, ఇంకా చాలా అయితే రావాలి. మీరు మాత్రం ఇంకా చాలాసేపు అయితే అలా వెయిట్ చేయాలన్నమాట. తొందరపడిపోయి వాటర్ వేసారంటే మొత్తం ఫెయిల్ అవ్వద్దు గైస్. నేను చెప్పేదాకా అయితే ఇలా ఉండండి. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది. మీరు ఎప్పుడు ఊహించరు ఇంత మంచిగా వచ్చిందని. చూడండి గైస్ దీనికంటే చాలా పెద్దది. ఈ లావాలో పడిపోవచ్చు గైస్, మనం ఏమీ కాదు. చూసారా గైస్, చూసారా గైస్ ఇప్పుడే నేలని అయితే తాకిన ఈ లావా ఇంకా చాలా అయితే రావాలి. మీరు చూడొచ్చు మొత్తం వచ్చేనివ్వండి గైస్. మన నీళ్ళు బయటికి వెళ్ళిపోదాం. గైస్ మీరు చూసారంటే చూడొచ్చు మొత్తం అయితే లావా వచ్చింది. కానీ ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను. చూసారా లావా వచ్చేసాక మీరు పైకి వెళ్ళండి గైస్. పైకి వెళ్ళి ఇది పాయింట్ ఉంది కదా, ఇక్కడ వాటర్ పాయింట్ గైస్. ఇది అన్నీ పగలు కొట్టేయండి అనమాట. ఇంకేం వేయద్దు అంతే. అంటే మీరు లావా వేసినట్టు అన్నీ వేయకూడదు. తొందరగా వెళ్ళిపోతాం గైస్ లోపలికి. ఇక్కడ మొత్తం వాటర్ వచ్చేస్తూ ఉంటాయి. మీరు అలా ఓపిక పట్టండి గైస్. తొందరగా బయటకు వెళ్ళిపోదాం. ఇలా వాటర్ ఉంటాయి గాయ మొత్తం చాలా బాగుంటుంది. గాయస్ ఇది ఎందుకు ఇలా ఫామ్ అయ్యిద్ది అంటే గాయస్ లావా ప్లస్ వాటర్ కలిపితే ఒక గట్టి బ్లాక్ అయితే ఫామ్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు చూడండి గాయస్ ఏదైనా ఈ గట్టి బ్లాక్ తీసుకుని మిడిల్ పాయింట్లో ఇలా అడ్డు పెట్టాలి అంతే, ఇంకేం అవసరం లేదు. మొత్తం ఫామ్ అయిపోద్ది గాయస్ మన నీళ్ళు అయితే. చూడొచ్చు మొత్తం జాయిగా వచ్చేస్తాయి నీళ్ళు కిందకి. చూసారా గైస్ జాయిగా వచ్చేస్తున్నాయి నీళ్ళు అన్నీ. ఇంకంతే ఒక సాలిడ్ ఫామ్ అయిపోయింది గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. మొత్తం నీళ్ళు పడిపోయాక నేనైతే మీకు చూపిస్తాను. లెట్స్ గో గైస్. ఇంకా వాటర్ పడుతున్నాయి. ఈలోపు ఇక్కడ చూద్దాం ఇక్కడ లావా వేసిన చోట ఎలా ఉండిద్ది గైస్. ఇలా ఈ బ్లాక్ అయితే మనం ఇలా పెట్టేద్దాం.
ఇదైతే మనం తర్వాత పగలగొట్టుకుందాం అనమాట SMP12లో. గైస్ ఈ వీడియో చేయడానికి అయితే నేను చాలా కష్టపడ్డాను. ఈ వీడియో 12 to 13 minutes ఉంటుంది అంతేగాని ఇది ఒక 1 hour పట్టింది మీకు చూపించి అన్నీ ఆఫ్ చేసి చేయడానికి. నా కృషి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. నెక్స్ట్ వీడియోలో అన్నీ మంచిగా అన్నీ కవర్ చేసి ఈ ఇల్లులాగే ఈ ఇల్లు కూడా అన్నీ తయారు చేస్తాను. మరి SMP13లో లోపల తయారు చేస్తాను అనమాట. చూడండి గైస్ జాయిగా ఈ నీళ్ళు వెళ్ళిపోతున్నాయి కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మళ్ళీ SMP12తో సర్వైవల్ మల్టీ పోర్షన్స్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మిస్టర్ వైట్ బాయ్స్.